ఊరు నుంచి వచ్చినాక మా ఇంట్లో అయితే కొన్ని సామాన్లయితే లేవంటే, మా ఆయన అయితే జోన్ అయితే వెళ్దాం అంటే సరే అని వెళ్ళినాము. అక్కడ శారీస్ ఏమన్నా ఆఫర్ ఉన్నాయేమో అని చూషినా, ఆఫర్ అయితే ఉన్నాయి. ఆయన నా దగ్గర మస్త్ శారీస్ ఉన్నాయి ఎందుకులే అని ఇక్కడ డ్రెస్ దగ్గరకైతే వచ్చినా. డ్రెస్ గూడా నా దగ్గర ఉన్నాయి గదా! ఇక అవసరం లేదు మళ్ళా ఎప్పుడన్నా పండుగున్నప్పుడు చూద్దామని గ్రోసరీస్ దగ్గరకైతే వచ్చేసినాము. నాకు అవసరం ఉన్న సామాన్స్ అయితే లిస్ట్ చేసుకొని వచ్చినా. నాకు అవసరం ఉన్నయి తీసుకుంటున్నా. మా లడ్డు అయితే చాలా సతాయిస్తుండు ఇక్కడ. ఇక్కడ తీసుకొనిస్తలేదు నాకైతే. వాళ్ళ డ్యాడీ ఏమో తిడుతున్నారు ఆయనకు. ఆయన పిల్లలు అట్లనే చేస్తారు కదండీ! ఎవరింట్లో అయినా సరే. సతాయిస్తుండు. నాకు అవసరం ఉన్నయన్నీ నేను మర్చిపోకుండా అన్నీ అయితే తీసుకుంటున్నా. ఆయన కొద్ది తీసుకుందాం మళ్ళా వద్దామని కొద్దిగే తీసుకున్నాం గానీ, మళ్ళా 3 బ్యాగులయితే అయినాయన్నమాట. కౌంటర్ దగ్గరకొచ్చినాక మా లడ్డు సామాను పెడుతుంటే ఆయన చెయ్యి గూడా నొప్పయిందంట. నీకెందుకు అంత కష్టము నేనే పెడతా అని వాళ్ళ డ్యాడీ అయితే అంటున్నారు. టోటల్‌గా 3 బ్యాగులైతే అయినాయి. ఎంత కొద్దిగా అన్నా గాని 3 బ్యాగులైతే అయినాయి మాది. మా లడ్డునేమో నా అంత బిల్లు పొడగుంది మమ్మీ అని చూపిస్తుండు. నా అంత హైట్ అయితే అయిందంటే. అయితది మళ్ళీ ఇక్కడొస్తే అని చెప్పిన. తర్వాత మా ఆయన ఏమన్నా తింటారా అంటే, మీ ఇష్టం తింటా అంటే తినండి అని చెప్పిన. ఆయననేమో ఏం వద్దు గప్‌చుప్ ఉంటే తిందాం అంటే, సరే మీ ఇష్టం అంటే, పానీపూరి అయితే తీసుకొని వచ్చేసిర్రు ఇక్కడ. నేను మా ఆయన అయితే పానీపూరి తింటున్నాము. లడ్డునేమో నాకు అవి వద్దు నేను ఫ్రెంచ్ ఫ్రై తెచ్చుకుంటా అంటే, సరే నీ ఇష్టం అంటే లడ్డు పోయి ఫ్రెంచ్ ఫ్రై అయితే తీసుకున్నాడు. ఫైనల్‌గా ఇంటికైతే వస్తున్నాము. వచ్చేటప్పుడు మధ్యలోనే మా లడ్డు చాక్లెట్ తీసి చాక్లెట్ తినాలా అంటే, నైట్ టైంలో తినొద్దు లడ్డు పళ్ళైతే ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్నా కానీ పిల్లలైతే వినరు. ఫైనల్‌గా ఇంటికైతే వస్తున్నాము. మా వీడియో చూసేవాళ్ళు జర లైక్ అయితే చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.